ఒక మ్యాచ్, ఒక రోజు. కాని అది ఒక మనిషి ప్రాణంతో చేసిన ఒప్పందం. 20 మార్చ్ 2011 చెన్నై. ఆ తడి, ఆ వేడి శరీరాన్ని నేరుగా కత్తిరించేలా ఉంటుంది. ఇండియా టాప్ ఆర్డర్ దెబ్బతింటోంది. స్టేడియం టెన్షన్లో కూర్చుంది. అప్పుడే ఒక మనిషి మెల్లగా క్రీజుకు నడుస్తాడు. యువరాజ్ సింగ్. అతను బ్యాట్స్మెన్గా రాలేదు. అతను యుద్ధానికి రక్తం రాసుకుని వచ్చిన ఆఖరి గ్లాడియేటర్. శరీరం రిబెల్ అవుతున్న క్షణం. బ్యాటింగ్ మొదలుపెట్టి కొద్ది నిమిషాల్లోనే అతని ఛాతి లోపల ఏదో మండుతోంది. ప్రతి షాట్ తర్వాత అతను వాలి వంగి ఆక్సిజన్ కోసం పోరాడుతున్నాడు. అచానక్ అతను పిచ్ నుంచి దూరంగా నడిచాడు. ముందుకు వంగాడు. ఒక్కసారిగా రక్తం వాంతయింది. స్టేడియం మౌనమయింది. కోహ్లీ పరిగెట్టుకొచ్చాడు. అంపైర్లు షాక్లో. ఇది అలసట కాదు, ఇది నీరసం కాదు, ఇది నీ శరీరం ఇప్పుడే కూలిపోతుందనిచ్చే వార్నింగ్. అంపైర్తో జరిగిన నిజమైన సంభాషణ. అంపైర్ నేరుగా అడిగాడు, యువరాజ్ ఆపాలా? ఇది సేఫ్ కాదు. చాలామంది అక్కడే అవును అనేవారు. ఎందుకంటే ఇది ఆడే స్థితి కాదు, ఇది ప్రాణం మిగిలేనా లేదా అన్న పోరాటం. కాని యువరాజ్ అతను అంపైర్కి నేరుగా కళ్ళలోకి చూసి చెప్పాడు, నేను పడిపోతే, కుప్పకూలిపోతే అప్పుడే తీసుకెళ్ళండి. అంతవరకు నేనాగను. ఇది డైలాగ్ కాదు, ఇది తన శరీరంపై ప్రకటించిన తిరుగుబాటు. శరీరం కూలిపోతున్నా మనస్సు దాడి చేస్తోంది. ఆ తర్వాత అతను చేసిన దాడేమిటి? 113 పరుగులు, 2 వికెట్లు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రక్తం ఉమ్మినవాడే అదే రోజున దేశానికి జయమిచ్చాడు. అది శతకం కాదు, అది జీవితాన్ని కొట్టిన శతకం. అసలు నిజం బయటపడిన రోజు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది, ఇది జలుబు కాదు, ఇది గాలి తగలక ఇబ్బంది కాదు. అతని ఛాతిలో బేస్బాల్ పరిమాణంలో ట్యూమర్ ఉంది. అదే క్యాన్సర్. అంటే చెన్నైలో ఆడింది బ్యాటింగ్ కాదు, అది మరణానికి చెప్పిన చివరి హెచ్చరిక. ఇంకా కాదు అని. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. శరీరం నిన్ను మోసం చేస్తుంది. మనస్సు కొన్నిసార్లు తలదన్నుతుంది. కాని నిర్ణయించిన మనిషిని ఓడించగలిగిన శక్తి ప్రపంచంలో లేదు. నీ రక్తం పొంగిపోతే నీ లక్ష్యం కదిలిపోదు. పడిపోవడమంటే ఓటమి కాదు, పడిపోయే వరకు పోరాడకపోవడమే ఓటమి. యువరాజ్ రక్తం ఉమ్మినా ఆడాడు. నువ్వు చిన్న కష్టానికి ఎందుకాగుతున్నావు?